రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ పెను సంచలనం రేపిన ఒక భారీ చోరీ యత్నం వెలుగుచూసింది. స్థానిక గణేష్ జ్యువెలరీ షాపును సర్వస్వం లూటీ చేయాలనే పక్కా వ్యూహంతో వచ్చిన కొందరు అంతర్రాష్ట్ర దొంగల ముఠ అనుకున్నట్లుగా పక్కా దుకాణం గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలికి చొరబడ్డారు. కోట్లాది రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకునే లోపే ఆ షాపులో ఉన్న సెక్యూరిటీ అలారం ఒక్కసారిగా ఊహించని రీతిలో మోగింది. దీంతో ఒక క్షణం ఏం చేయాలో పాలుపోని దొంగలు పట్టుబడతామనే భయంతో అక్కడికక్కడే సామాన్లు వదిలేసి లబోదీపమంటూ పరుగులంకించుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లోని శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ లాక్డౌన్ సమయంలో క్లోజ్ అయి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు అత్యంత పక్కాగా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. జ్యువెలరీ షాప్ మెయిన్ డోర్ తెరిస్తే సైరన్ మోగుతుందని గ్రహించిన దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న షాప్ గోడకు పెద్ద కన్నం పెట్టి ఆ రంధ్రం ద్వారా జ్యువెలరీ షాప్లోకి ఎంటర్ అయ్యారు. అయితే వారు లోపలికి ప్రవేశించిన కాసేపటికే షాప్లోని సెన్సార్ ఆధారిత సెక్యూరిటీ అలారం అతిపెద్ద శబ్దంతో మారుమోగింది. దీంతో అప్రమత్తమైన దొంగలు బంగారం దొరక్కపోయినా తాము లోపలికి వచ్చినట్లు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు జ్యువెలరీ షాపుకు సంబంధించిన సీసీ కెమెరాల హాట్ డిస్క్లను చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే దుకాణం తెరిచిన యజమానులు గోడకు కన్నం ఉండడం చూసి హతాశులై పోలీసులకు ఫిర్యాదు చేశారు.